నాయనా, నాకు మాటలు సరిగ్గా రావటం లేదు. నీవు నాయన నీవే మాట్లాడుకో. నేనెందుకు పనికి రానటువంటి వాడిని. నాయనా, ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా నాయనా, అయ్యో అనేక మంది నీ వైపు తిరుగుతున్నారు, కానీ అయ్యో చీకటి శక్తి కమ్ముతూ ఉంది. నా ప్రభువా, దానిని పారదోలు నాయనా యేసయ్యా. చీకటిని పారదోలు, నీ వెలుగు నింపు, నీ వెలుగు నింపు మా ప్రభు. అయ్యా నా తండ్రి, నువ్వు తోడుగా ఉన్న ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించి దీవించి కాపాడి మా ప్రభువా. నా తండ్రి నాయన, నీవు థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీవు ఆశీర్వదించి దీవించి కాపాడమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, మీరంతా దేవుని దయ వల్ల బాగున్నారు కదా. మరి పురుషులు కూడా దేవుని దయ వల్ల బాగున్నారా? దేవుని కృప వలన. ఆమేన్. మహాదివ్య తేజస్వరూపి యేసుక్రీస్తు ప్రభువా, మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. ఆమేన్. ఇక ఈ దినమున కీర్తన 51:5 అంటే 18 1:15 ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులు తెరువును. అదే కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆమేన్. హల్లెలూయా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరచెదవు. ఆమేన్. ఆమేన్. 50వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాము. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనుచున్నాడు. ఆమేన్. ఆమేన్. స్తుతియోగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనమంతా కూడా ఆయన స్తుతి యాగము చేస్తున్నాము, అవునా కాదా? అవును. కాబట్టి మీరందరూ ఆయన మహిమ పరచుచున్నారు. ఆమేన్. నేను ఈ వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్. పాత నిబంధన గ్రంథములో దేవుని కనబరచుకొనున్నట్లు వాడు
మార్గము సిద్ధము మార్గము సిద్ధపరచుకొనెను. అండర్స్టాండ్, అండర్లైన్స్. అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు? వాళ్ళు పాత నిబంధన భక్తులు రక్షణ కలుగునట్లు వాళ్ళు ఏం చేస్తారు? మార్గము సిద్ధపరచుకుంటున్నారు. మనము క్రొత్త నిబంధన వ్యక్తి. నిబంధన క్రొత్త నిబంధన వ్యక్తులు మీకు రక్షణ కలిగింది. ఆమేన్. హల్లెలూయా. వారు సిద్ధపరచుకున్నారు, మనకు ఆల్రెడీ పొందుకున్నారు. వాళ్ళేమో రక్షణ కావాలి, వాళ్ళు కావాలి రక్షణ వారికి మార్గం సిద్ధం చేసుకున్నారు. మార్గము సిద్ధపరుచుకున్నారు. కానీ క్రొత్త నిబంధన వారైతే వాళ్ళకి రక్షణ పొంది ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ద్వారా మార్గము సిద్ధపరచాడు. ఆయనే మార్గం ఇచ్చాడు. పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము వాళ్ళకి ఉన్న తేడా ఏమిటి అంట? మనమేమో రక్షింపబడినాము, వాళ్ళేమో రక్షణ పొందుకుంటున్నారు. ఆమేన్. అందుకే నేనేం చెప్తున్నానంటే, అయ్యా మనము ప్రార్థన చేసేటప్పుడు అన్ని చెప్పట్లేదు, నేను అన్ని విషయాలు చెప్పటం లేదు. ఒకటి, మనము క్రొత్త నిబంధన అనేటువంటి విషయములో మనమే ఎలా ఉంటామో వారము. ఆమేన్. రక్షణ పొందుకున్నాము. పాత నిబంధన వాళ్ళు ఇంకా సిద్ధం చేసుకోలేదు. అవునా కాదా? అవును. అందుకని నేను పాత నిబంధన కింద పోను. వెళ్తావా? ఏమో నీ ఇష్టం లేపో, అది నీ ఇష్టం. కానీ మీరందరూ కూడా ఎలా ఉండాలి? క్రొత్త నిబంధన. యేసు ప్రభువు మీకోసము, మనందరి కోసము ఆయన ఏం చేయాడు? చచ్చిపోయి మళ్ళా తిరిగి అప్పుడు పాత నిబంధనకి అప్పుడు చచ్చిపోయాడా? లేదు. నేను వాళ్ళకు మళ్ళీ నేను ప్రవర్తించను. నేను ఒకవేళ మీరంతా పోయినా పర్వాలేదు, నా ప్రభువుని నేను సేవిస్తాను, నేను పొందుతాను. కాబట్టి వాళ్ళ ఆ ఒక్క విషయములో మిగతా విషయాల గురించి నేను మాట్లాడటం లేదు. ఆమేన్. కాబట్టి ప్రభువా, నీవు నన్ను రక్షించినావు ప్రభువా అని నేను చెప్పుకోగలను. నన్ను రక్షించేవాడు ప్రభు. కాబట్టి నేను ఆయన ఆ ఒక్కటి మాత్రమే ఆయనను ప్రార్థన చేసుకుంటాను. ప్రభురాత్రి సంస్కారము అని నేను ఎత్తినప్పుడు ఖచ్చితంగా నేను పడి ఉన్నాను. నమ్మినటువంటి వారు నమ్మకముంచండి. వాళ్ళు పొందుతారు. వాళ్ళు తర్వాత పొందుతారు. మనము పోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రదేశానికి వస్తారు. ఆమేన్. ఇక తర్వాత కీర్తన 45:13 45
13. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఉమ్. ఆమె వస్త్రము బంగారు బుటా పని చేసినది. ఆమేన్. హల్లెలూయా. మనమే ఎవరండి చెప్పగలరా? ఎవరైనా? రక్షించబడిన మనమే. ఆమేన్. మీ అవునో కాదో నాకు తెలియదమ్మా, మీరు ప్రభువు చెప్పాలి అంతే. అంతఃపురములో నుండు రాజకుమార్తె రాజకుమారి వధువు. ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోగలరు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. మహిమ కలది ఆమె వస్త్రము బంగారు బుటా బంగారు బుటా పని చేసినది. ఓ మరి 45:14 వచ్చినమో, చిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. తర్వాత ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యకలు. ఇవెవరు? మరి మీరు చెప్పారు కదా, ఇందాక చెప్పింది మీరు ఓకే అనుకున్నాము. మరి అయితే ఆమె తీసుకొని రాబడుచున్నది, ఆమెను వెంబడించు. ఆమె చలికత్తెలైన కన్యకలు. వీళ్ళెవరండి? వీళ్ళు చెప్పండి ప్లీజ్. అది కూడా చెప్తే ఆల్రెడీ మహిమ పొందిందేమో సంఘం, అయితే మహిమ పొందవలసింది పాత నిబంధన భక్తులేమో. పాత నిబంధన ఏమో నాకు తెలియదు, చదగారు ఉట్టిగట్టుకున్నాను. చెప్పారు సార్, చెప్పండి, మీరు చెప్పండి. ఆమేన్. చిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునంతకు ఆమె తీసుకొని రాబడుచున్నది. అంటే ఇశ్రాయేలీలేం పనోళ్ళ? ఆమేన్. దేవుని బిడ్డలో. ఇంకా చదవండి. ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషముతో వారు వచ్చుచున్నారు. రాజనగర్లో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటను నీ నామమును జ్ఞాపకమున్నట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఆమేన్. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. ఆమేన్. పితరులకు ప్రతిగా కుమారులందు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఇది చదవవలసిన అవసరము ఉన్నది. ఆమేన్. ఎట్టబడితే అట్ట ఫీట్గా చదవకండి దయచేసి. ఎందుకంటే గతములో అనేక మంది అనేక రీతులుగా చెప్పటం జరిగింది అనుకుంటాను నేను, నాకు తెలియదు. అందుకని మనకు అది మనసులో మిగిలిపోతే మనమేమవుతాము? అదే ఆలోచిస్తాం, అదే చెప్తాం, అదే కరెక్ట్ గా అనుకుంటాం. కానీ అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము ఎలాంటిది? మహిమ మహిమ కలిగినోడెవరు? దేవుడు. ఇప్పుడు రాజకుమారి కేవలము మహిమ కలది. ఆమేన్. ఆమెకి చెలికత్తెలు ఎవరాళ్ళు? కన్యకలు. హల్లెలూయా. ఆమెకి చెలికత్తెలు కన్యకలు. ఆమేన్. ఇప్పుడు సపోజ్ 10 మంది కన్యకలు ఉన్నారు. ఎంతమంది రక్షింపబడ్డారమ్మా? 5.
వాళ్ళెవరు? గుడ్డిగా అందరూ కనిపిస్తాయి. కన్యకలా కాదా నేను అడిగింది అది. కన్యకల కన్యక. ఆమేన్. కన్యకలు చెలికత్తెలు ఆమేన్ అని చెప్తున్నాము అనుకోండి. కాబట్టి దాని గురించిన విషయాలు మనము మరి అయితే పెండ్లి కుమార్తె మరి ప్రకటన 21:2 అనుకుంటాను. ప్లీజ్ దయచేసి చూడండి. అవును. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఆమేన్. ఆమేన్. అది మరలా ఒకసారి చదవండి. ఏది ఇదేనా? అంతఃపురములో నుండు అంతఃపురములో రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుటా పని చేయబడి. ఇప్పుడు అది చదవండి. నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 1 కొరింథీ టైం అయిపోతుంది కనుక నేను చెప్పగలుగుతా. 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఇది ఏది? దేవుని రాజకుమార్తె, పెళ్లి కుమార్తె, కుమార్తెలు, కన్యకలు, ఇవన్నీ కూడా ఎట్టాటియమ్మా? దేవుని దేవుని జ్ఞానము. మర్మమైనది. దేవుని జ్ఞానము మరుగయుండెను. మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. ఆమేన్. దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఆమేన్. అది లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఆ యొక్క మర్మము అంతఃపురములో రాజకుమార్తె వస్తున్నది. ఆమేన్. మహిమ కలిగినది. ఆమేన్. అట్లాంటిది ఇక వాళ్ళని చెలికత్తెలైన కన్యకలు కొంతమంది తీసుకొని వస్తున్నారు. ఆమేన్. వాళ్ళందరూ కలిసి ఉత్సాహ సంతోషములతో వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నాము. ఆమేన్. కేవలం నువ్వు కూడా ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెలి కత్తెవా లేక రాజకుమార్తెవా? ఒక చిన్న తప్పు లేకుండా ఉన్నావా? ఓహో, నువ్వు ఇంత కూడా తప్పులు చేయలేదా? నువ్వు చెప్పుకోవటానికి మనకి బాధ కలుగుతుంది. నువ్వు రాజకుమార్తెగా నువ్వు తిరగగలవా?
ఇంత తప్పు కూడా లేదా? ఓహో అబ్బా, ఎంత బాగా చెప్తున్నారు మామ, మీరు చాలా చక్కగా చెప్తున్నారు. నేనండి, నేను నేను ఆ ఓహో నిజమా? ఓ అట్లానా? దేవా, నా తండ్రి నీకు స్తోత్రము. అనేక తప్పులు చాలా చేసినావు. మళ్ళీ అక్కడేం చెప్తాం? నన్ను క్షమించాడు ప్రభువు, నన్ను క్షమించాడు. అంటే రాజకుమార్తె అవుతావా? ఆహా, అబ్బో, ఆమేన్, హల్లెలూయా. ఈ హల్లెలూయా. పరిస్థితి కనీసం కన్యకలుగా నువ్వు చేరగలిగిన స్థితిగా ఉందా? అది కూడా పరిశీలించండి. నువ్వు రాజకుమారిగా అయితాను నేను అని చెప్పుకున్నా తర్వాత నీవు ఎట్లా కన్యకగా అయ్యామనుకో, చెలికత్తెవైన కన్యకగా నీవు కన్యకలాగా మార్చబడినటువంటి స్థితి పవిత్రురాలైన కన్య. ఎలా చెప్తావా? నేనండి, నేను కన్యకగా మారానండి. ఆహా, ఓ ఎట్లా ఏమయ్యావు? పాపం చేయలే కదా? ఓ ఆమెన్. మరి ఇప్పుడు చెప్పగలదా? మీరు చెప్పగలరా? ఎంత న్యాయంగా మాట్లాడుతున్నామ్మా, నోటుకొచ్చినట్టుగా టక దేవుడు రాజకుమారి నేనేనండి. సంతోషం. మరి ఒకవేళ కొంచెం చెలికత్తెనైనా నేను కన్యకను, ఓహో అబ్బా ఇంకా బాగున్నా, సంతోషం. ఈ బైబిలు చదవరా? జ్ఞానము లేదా? ఎందుకు ప్రజలు చెప్పారని దాన్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నాం? మనల్ని మనము మోసము చేసుకోవటము కరెక్టా? కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాల్సిన జ్ఞానము మనము కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. అంటే మళ్ళా కొంతమంది నేను టాటా అన్నీ అవసరం లేదమ్మా, ప్రార్థన చేసుకోండి. ఆమేన్. ఎవరైనా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగినట్టుంటే ఆ స్త్రీ లేదా పురుషులు ప్రేరేపణ చేయవచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఎవరు రాకపోతే ఇక వాళ్ళకి లీనింగ్ రావాలి. లీనింగ్ రావాలి. ఎందుకంటే అటు రాజకుమార్తె అవునా కాదే తెలీదు, చెలికత్తెల కన్యల అదే అవునా కాదా, ఇంతకు ముందు కథ చెప్తారు కదా, ఇప్పుడు అది రావాలంటే కష్టము. కాబట్టి ఓకే, రైట్. ప్రార్థన మీరు ఇంకెవరు ప్రేరేపణ కలిగినటువంటి స్థితి రాకపోతే మీరే ప్రార్థన చేసుకోనవచ్చును, ప్రార్థన చేయవచ్చును. ఆమేన్. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువా, నాయనా దినమున నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను. నా తప్పు ఏమీ లేదు, నీ సన్నిధిలో నిలిచి ఉన్నాను. ప్రభువా, ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదించి దీవించి కాపాడము. యేసుక్రీస్తు ప్రభువా, ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తిని ఆశీర్వదించుము నాయనా. ప్రభువా, ప్రతి ఒక్కరూ మరి మేమేమై ఉన్నాము,
మేము ఏమై ఉన్నాము, మా పరిస్థితి ఏమిటి, మేము ఎలా ఉండాలి అనే విషయాలు కూడా మాతో మాట్లాడుము నాయన. యేసుక్రీస్తు ప్రభువా, అవును, నువ్వు మాట్లాడినటువంటి దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు. మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నాయన. నాయన, ప్రతి ఒక్కరిని ప్రేమించుము. నువ్వెంతగానో ప్రేమించావు, ఎంతగానో ప్రేమించావు నాయనా. యేసయ్యా, నా ప్రభువా, అనేక విషయాలు మేము తప్పిపోయాము, అనేక విషయాలు తప్పిపోయాము. నువ్వు మమ్మల్ని అయినా కూడా క్షమించి మమ్మల్ని దగ్గరికి తీసుకొని ప్రేమించి, అబ్బా ఎంత ప్రేమ నాయన, అంత ప్రేమ కలిగిన దేవుడవు యేసుక్రీస్తు ప్రభువా. మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, నీకు వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. మా ప్రభువా, మాతో మాట్లాడమని మా ప్రభువా మరలాడుతున్నా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా.